భారత్ విశిష్ట నేతల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక విధానాలపై బలమైన చెరగని ముద్ర వేశారు. ఈ మాటలన్నది ప్రతిపక్ష యూపీఏ కూటమి నేతనో లేదా కాంగ్రెస్ నేతనో కాదు, భారతీయ జనతా పార్టీ నేత, భారత్ ప్రధాని నరేంద్ర మోడీ. అది మన్మోహన్ సింగ్ లెవెల్. ఆర్థికవేత్తగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు అలాంటివి. మరి దివాలా తీసిన భారత్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు మన్మోహన్ సింగ్. ఆర్థిక వ్యవస్థను సరళీకరించి భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక సూపర్ పవర్గా మారడానికి మార్గం సుగమం చేశారు. 1991లో ప్రధాని పివి నరసింహారావు ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ను ఏరుకోరి కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఆ నమ్మకాన్ని మన్మోహన్ సింగ్ నిలబెట్టుకున్నారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు మన్మోహన్ సింగ్. ఆర్థిక వ్యవస్థను సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ దిశలో తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర పోషించారు. దిగుమతి ఎగుమతి విధానాన్ని సంస్కరించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు తీసుకున్న నిర్ణయాల వల్లే భారతదేశం క్లిష్ట పరిస్థితుల నుండి గట్టెక్కింది. 2004 నుండి 2014 వరకు భారత్ ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ దేశంలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు. పైకి మృదు స్వభావిలా కనిపించిన దేశం కోసం తీసుకునే నిర్ణయాల్లో అత్యంత కఠినంగా వ్యవహరించారు మన్మోహన్ సింగ్. 2008లో చారిత్రాత్మకమైన భారతదేశ అమెరికా పౌర అణు ఒప్పందంపై సంతకం చేశారు మన్మోహన్ సింగ్. భారతదేశం ప్రపంచ అణు మార్కెట్లోకి ప్రవేశించడానికి, ఇంధనం సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ ఒప్పందం దోహదపడింది. యూపీఏ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిచ్చిన లెఫ్ట్ పార్టీలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. మద్దతులు ఉపసంహరించుకున్నాయి. అయినా మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. దేశంలో పేదవాళ్ల ఆకలి తీర్చేందుకు 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. పాలనలో పారదర్శకతను తీసుకొచ్చేలా, అధికారులు గుట్టుగా ఉంచే సమాచారాన్ని సామాన్యులు సైతం పొందేందుకు సమాచార హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది కూడా మన్మోహన్ సింగ్. ప్రతి భారతీయ పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించాలనే లక్ష్యంతో మన్మోహన్ సింగ్ హయాంలో ఆధార్ పథకం ప్రారంభించారు. ఇప్పుడు అన్నిటికీ ఆధారం ఆధార్ కార్డే అయింది. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని 2013న తీసుకొచ్చారు. 2009లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్య కోసం బాలల హక్కు చట్టాన్ని అమలు చేసింది. సింగ్ హయాంలో భారతదేశం అధిక ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసింది. భారతదేశ జీడిపి వృద్ధి రేటు 2004 నుండి 2008 మధ్య 8% కంటే ఎక్కువగా నమోదైంది. రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యాలకు ప్రాధాన్యతిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మన్మోహన్ సింగ్ భారత్ నిర్మాణ్ యోజనను ప్రారంభించారు. జననీ సురక్ష యోజన, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వంటి పథకాలను తీసుకొచ్చారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు మన్మోహన్ సింగ్.